26 రోజులుగా ఏం చేశారు? నేటి సాయంత్రంలోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే. మామూలు కొట్టుడు కొట్టలే సుప్రీంకోర్టు నిన్న. ఈ చెంప ఆ చెంప వాయించింది కేంద్రానికి. ఇది ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో మళ్ళీ వీళ్ళు ఇంకా మాకు సమయం కావాలని అడుగుతున్నారు. సమయమా పాడా? ఇవాళ సాయంత్రంలోగా కనుక మీరు వివరాలు పెట్టకపోతే గతంలో వేసిన కంటెంప్ట్ కేసుకు సంబంధించి మేము విచారించి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. గడువు పొడిగింపు కుదరదు, ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు జూన్ 30 దాకా అడిగినారు? ఆలోపు ఎలక్షన్లు అయిపోతాయి కదా. ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ముచ్చట తర్వాత. సో ఎలక్షన్లకు ముందు మొత్తం బండారం అంతా బయటపడుతుంది కదా. సో ఇప్పుడు వద్దు. మంగళవారం సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. ఎస్బీఐ నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అధికారిక వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. ఎస్బీఐ పిటిషన్ పైన సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. చాలా కీలకమైన విచారణ ఇది, అద్భుతమైన ఆర్డర్ కూడా. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపైన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం అడిగిన సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు ఎవరెవరు దాతలు ఇచ్చినారు, ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినారు అన్నది క్లియర్ డేటా ఉంటుంది ఎస్బీఐ దగ్గర. మళ్ళీ దానికి గడువు ఎందుకు? ఇట్లా ఒక బటన్ కొట్టి ఎంటర్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వచ్చాయి, ఏ పార్టీకి ఏ బాండ్స్ వచ్చినాయని, ఎన్ని బాండ్స్ వచ్చినాయని. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, భాగవతం బయటపడుతుందని. దాతలు రాజకీయ పార్టీల వివరాలను వేరువేరుగా భద్రపరిచామని, వాటిని ఒకదానితో ఒకటి పోల్చడానికి సమయం కోరుతున్నామని ఎస్బీఐ పేర్కొనడం పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిపోల్చాలి అని మేము చెప్పలే, మీ దగ్గర ఉన్న వివరాలు మాత్రమే ఇవ్వమన్నాం. గత నెల 15వ తేదీన తీర్పిచ్చినాం. ఈరోజు మార్చి 11. గత 26 రోజులుగా ఏం చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు, అందుకు సంబంధించి వివరాలు కూడా మీ దరఖాస్తులో లేవు అంటూ నిలదీసింది. ప్రస్తుతానికి ఎస్బీఐపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపైన ఎలాంటి చర్యలు తీసుకోబోమని, తాము జారీ చేసిన ఉత్తర్వుల్లోని కాల వ్యవధులను పాటించకుండా ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించడానికి బ్యాంకు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అంగీకరించారు. అదనపు సమయం కోరుతూ ఈ పిటిషన్ను ఒక బ్రాంచ్లోని అసిస్టెంట్ మేనేజర్తో వేయించడం పైన రాజ్యాంగ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు పాటిస్తామంటూ ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ఉత్తర్వుల్లో 2019 ఏప్రిల్ 12 నుంచి కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను ఈ నెల 6వ తేదీలోపు సమర్పించాల్సిందిగా ఎస్బీఐని ఆదేశించింది. ఆ తేదీకి 2 రోజుల ముందు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలంటూ పిటిషన్ వేసింది. దీంతో కొన్ని సంస్థలు ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందంటూ ధిక్కరణ పిటిషన్లు వేశాయి. కోర్టు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. బీజేపీకి ఎవరు విరాళాలు ఇచ్చారో దేశానికి తెలిసిపోతుంది. మోదీ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి లావాదేవీలు బహిర్గతం చేయడానికి పడిన తొలి అడుగు ఇది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల బాండ్లు భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలవబోతుంది. మోదీ వాస్తవ రూపం దేశం ముందుకు రాబోతుంది అని రాహుల్ గాంధీ ఎక్స్లో విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బీజేపీ పేర్కొన్నది. ఇది 100%. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా పార్టీలకు విరాళాలు ఇచ్చిన దాంట్లో బీజేపీ టాప్లో ఉంది. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీల్లో మనోడు టాప్లో ఉన్నాడు. ఆ మధ్య ఢిల్లీ టూర్ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ జరిగింది. మెగా కృష్ణారెడ్డి, మై హోమ్, ఈ బ్యాచ్ అంతా ఎంతెంత ఇచ్చిందని మొత్తం డేటా బయటకు వస్తుంది. అక్కడ వాళ్ళకి ఎంతెంత ఇచ్చినారు ఈ సోకాల్డ్ పెట్టుబడిదారులు అనేది బయటకు వస్తుంది. ఇది బయటకు రాకుండా ఉండడానికి ఇప్పుడు ఎస్బీఐ చేత గడువు కోరుతూ పిటిషన్, కోర్టు ఈ చెంప వాయిస్తే ఇప్పుడు మళ్ళీ వివరాలు బయటికి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకండి దీనికి సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేయాలా? వై? రాజకీయ పార్టీలకు ఇచ్చే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎందుకు క్విడ్ ప్రోకో ఇదంతా? ఆ కంపెనీకి వీళ్ళు లాభం చేకూరిస్తే ఆ వచ్చిన లాభంలోంచి వీడు కొంత పెట్టుబడిగా ఈ పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తాడు. కేంద్రం తీసుకొచ్చిందంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడా కూడా బయట చెప్పరు అనడంతో
ఇక మొత్తం విచ్చలవిడిగా విరాళాలు పెరిగిపోయినాయి, బాండ్ల రూపంలో ఇచ్చే విరాళాలు పెరిగిపోయినాయి. ఎందుకు 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 ఉండాలా? ఇప్పుడు వాడు జెన్యున్గా డబ్బులు సంపాదిస్తే మీరు పార్టీలకి ఇచ్చుకున్నారనుకోండి, మీ పార్టీ నచ్చితేనే ఇంకోటో, అది బయటికి జలవాలి కదా, పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే. ఎందుకు అంత సీక్రెట్ మెయింటైన్ చేయాలా? అంటే ఏదో దొంగతనం ఉంది కాబట్టి ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు.